ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట సాక్షాత్తు దేవాతి దేవుడే తన బిడ్డలకి సెలవిస్తున్నాడండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఏ సందర్భంలో దేవుడి మాట చెప్తున్నాడు అంటే, మీరు పై వచనంలో చూస్తే దేవుడు ఒక మాట అంటున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపకుండా తన బిడ్డను మరుస్తుందా? వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న తల్లే, నీ తల్లిదండ్రులే నిన్ను మరిచారు అన్న బాధపడుతున్నావా? నేను వివాహం చేసుకున్న నా భర్తే, వివాహం చేసుకున్న నా భార్యే నన్ను మరిచింది అని దుఃఖిస్తున్నావా? నా బిడ్డలు ఎంతగానో నేను ప్రేమించి ఎన్నో నవమాసాలు మోసి కన్న నా బిడ్డలే నన్ను గుర్తించట్లేదు, నా కష్టాన్ని గుర్తించట్లేదు, వారు నన్ను మరిచి ఉన్నారు, నా ప్రేమను మరిచి ఉన్నారు అని దుఃఖిస్తున్నావా? దుఃఖిస్తున్న నీకే ఈ మాట ఈ సమయమందు దేవుడు తెలియజేస్తున్నాడు. వారైనా కరుణింపకుండా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. నిజమే, దేవుడు మరిచే దేవుడు కాడు. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అన్న దేవుడు. ప్రేమ చేత, తాలిమి చేత మనల్ని నిత్యము హత్తుకుంటున్న దేవుడు. మనమే అనేక సార్లు దేవుని మరిచిన వారిగా, అనేక సార్లు దేవునికి అయిష్టంగా బ్రతికిన వారిగా కనబడుతున్నాం. నీ జీవితంలో నువ్వు ఎన్నోసార్లు దేవుని మరిచినట్లు, దేవుడు చేసిన కార్యాలని మరిచినట్లు జీవించావు. కానీ దేవుడైతే ఈ సమయం ముందు నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను నిన్ను మరువను. ఈ లోకంలో ఏది నిన్ను మరిచినా, ఈ లోకంలో ఉన్నవారు మరిచినా నేను నిన్ను మరువట్లేదు. నా అరచేతుల్లోనే నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నది. నీ ప్రతి పరిస్థితిని నేను బాగుపరుస్తాను, నీ కష్టాన్ని తీరుస్తాను, నీకు గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాను అని ప్రభు ఈ సమయమందు నీకే తెలియజేస్తున్నాడు. కాబట్టి నిత్యము మరువని దేవుని యొద్ద నిలిచి ఉండడానికి ప్రయత్నించు. నిత్యము మరువని దేవుణ్ణి ఘనపరచడానికి ప్రయత్నించు. నిత్యము మరువని దేవుని ప్రేమను నిత్యము హత్తుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించు. నిత్యము నీ ప్రాకారములు నిత్యము ఆయన ఎదుటే ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించి ధైర్యంగా ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.